అందరికీ నమస్తే. నేను ఈరోజు క్యాబేజీ కోడిగుడ్డు ఎట్లా వండుకోవాలనో నేను మీకు చూపిస్తా. క్యాబేజీ కోడిగుడ్డు వండుతారని చాలామందికి తెలియదు కానండి, చాలా బాగుంటుంది. కోడిగుడ్డు వేయడం వల్ల దానిలో ఉండే క్యాబేజీలో ఉండే వెగటు కూడా పోతుంది, చాలా బాగుంటుంది. తిననోళ్ళు కూడా తింటారు. కావాల్సిన వస్తువులు చెప్తా చూడరు. క్యాబేజ్ ఒకటి తీసుకున్నాను, 1½ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, నూనె, కొత్తిమీర. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. క్యాబేజీని 4 ఎగ్స్ తీసుకున్నా, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. నూనె వేడైంది, పోపు గింజలు వేసుకొని చిటపటలాడుతుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి, కట్ చేసినవి. పొడవు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ. క్యాబేజీని ఏమో చిన్న చిన్న ముక్కలు చేయాలి, ఉల్లిగడ్డని పొడవు కట్ చేసుకోవాలి నిలువుగా. కొంచెం 1 స్పూన్ పసుపు వేసిందండి. కలుపుకోవాలి దాన్ని. మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అది కూడా మంచిగా కలుపుకోవాలి, బాగా వేగేటట్టు మగ్గుతుంది చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. 10 రెమ్మలంతా కరివేపాకు వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకొని అంతా ఉల్లిపాయ ఇట్లా బాగా వేగే వరకు, బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి, ఇట్లా వచ్చే వరకు ఉండాలి. వచ్చేసింది బ్రౌన్ కలరు. ఒకసారి కలుపుకొని ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కలుపుకోవాలి. పోపంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి దాన్ని. 5 నిమిషాలు అయ్యింది, తీసి చూద్దాం. చూడండి మంచిగా మగ్గింది. కొంచెం కొంచెం ఇట్లా, పూర్తిగా కాదు, కొద్దిగా మగ్గుతుంది. ఇలా పచ్చికారం వేసుకుంటాం కాబట్టి జర తొందరగానే తీసి ఫస్ట్ పచ్చికారం వేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గంగానే తీసేయాలి. పచ్చికారం ఒక 10 పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన కారం ఇలా పచ్చికారమే మంచిగా ఉంటుంది. 10 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసిందండి. దీంట్లో పచ్చికారం వేయడం వల్ల దాంట్లో ఉన్న వెగటు వాసన పోతుంది. మామూలుగా క్యాబేజీ కొద్దిగా స్మెల్ వస్తుంది. చాలామంది ఉడకబెట్టి వండుతారు, ఇది ఉడకబెట్టక్కర్లేదండి, మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఆ నీరు తీసేసి అట్లా తినే కంటే నీరు తీయాల్సిన అవసరము ఉండదు, తొందరగా అయిపోతుంది కూర. మంచిగా కలుపుకున్నా కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు పచ్చిమిర్చి కూడా ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయింది, తీస్తామండి. పచ్చిమిర్చి కూడా మంచిగానే ఉడికింది. ఇప్పుడు దీన్ని 4 గుడ్లు వేస్తా అనుకున్నా కదా, ఇట్లా పార్టీషన్లు కొంచెం కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చేసుకోవాలి. 4 వైపులా చేసుకొని 4 కోడిగుడ్లు తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ గ్యాప్లలో వేయాలి, ఎందుకంటే ఎగ్కు డైరెక్ట్ వేడి తగులుతుంది కదా, మంచిగా ఉడుకుతుంది. కూర మించేస్తే అంత బాగా కూర అంతా అందులో గుడ్లకు పోతుంది. ఇప్పుడు అట్లా పోకుండా ఓన్లీ కూరలో ఉన్న జ్యూసే గుడ్లకు పోతుంది, సెపరేట్ అన్నట్టు ఉంటుంది గుడ్డు. మంచిగా మనకు ఉడకబెట్టిన గుడ్డు తిన్న ఫీలింగ్ వస్తుంది, కొద్దిగా వీటి ఫ్లేవర్ అంటుకుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. 4 వైపులా 4 వేసుకున్నాను చూడు, ఇంకోటి కూడా ఉంది, వేసుకుంటా. దాన్ని కలపొద్దు, అట్లనే ఉంచాలి. కలిపితే మొత్తం చిన్న చిన్న ముక్కలు అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉండాలి, సిమ్లో పెట్టాలండి. అయిపోయింది 5 నిమిషాలు, చూడండి ఎంత బాగా ఉడికినాయో.
తిప్పేసుకోవాలి ఇప్పుడు ఆ గుడ్లను. ఒకవైపు అంటే కింది వైపు మంచిగా ఉడికింది, పైవైపు కూడా ఉడికేటట్టు మొత్తం తిప్పేయాలి అన్ని గుడ్లను. సగం ఉడుకుంటుంది కాబట్టి జర జాగ్రత్తగా తీసుకోండి. అవి ఇట్లా తీయాలి. తీసి మొత్తం మళ్ళీ ప్యాక్ చేసేయాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. కింది వైపు అంతా మంచిగానే ఉడికింది కాబట్టి ఒక 3 నిమిషాలు. 3 నిమిషాల తర్వాత తీసినాను చూడండి. ఎంత బాగా అయింది చూడండి. ఇప్పుడు కలుపుకోండి. మొత్తం ఉడుకుతుంది గుడ్డు కాబట్టి ఇప్పుడు ఏం తొందరగా విడిపోదు. అన్నీ మంచిగా ఉడికినాయి చూడుర్రి. గుడ్డు ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా వండితే తింటారండి. ఉప్పు వేసుకుంటున్నా చూడండి. 1.5 స్పూన్ ఉప్పు పడుతుంది. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నా. ఇప్పుడు కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి కాబట్టి ఉడికినాక వేసుకున్నా. పచ్చి కొబ్బరి అయితే మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు అందులో పచ్చి కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేయాలి, మంచి టేస్ట్ వస్తుంది అది కూడా. ఎండు కొబ్బరి అయితే కొబ్బరి కూడా దీంట్లో రుచి వస్తుంది. ఎండు కొబ్బరి ఇప్పుడు ఉడికినాక వేసుకున్నందుకే. ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, అవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని మొత్తం కలవాలి అంతా. ముద్దలుగా ఉంటే మంచిగా కలవదు, చూసుకుంటా కలపాలి. గుడ్డుని చిన్నగా పక్కకు అనుకుంటా క్యాబేజీకి మొత్తం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంటే సరిపోతుందండి, కూర అయిపోయినట్టే. 3 నిమిషాల తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి కదా. మంచిగా ఉడికింది. మంచిగా మగ్గింది చూడండి. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అయిపోయినట్టే అండి. కొత్తిమీర మగ్గాలి కాబట్టి 1 నిమిషం, వేడికి కూడా మగ్గుతుంది అనుకోండి. 1 నిమిషం సిమ్లో పెట్టి ఉంచుకుంటే ఈ వంట అంతా కూడా సిమ్లోనే మంచిగా అవుతుందండి. ఫ్లేమ్ పెద్దగా పెంచుకోవద్దు. 1 నిమిషం అండి సిమ్లో 1 నిమిషంలో పెట్టుకొని చూడండి. నిమిషం తర్వాత ఇక అయిపోయినట్టే, కొత్తిమీర కూడా మగ్గింది. నేను మీకు ఒక ప్లేట్లకు తీసి పెట్టి చూపిస్తా చూడుర్రి ఎంత బాగుందో. మంచిగా ఉంటుంది. చలికాలం వేడి అన్నంలో వండుకోండి, ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ బాగుంటే నేను ఇట్లా ప్రతిసారి చెప్తానే ఉంటున్నా. చూడుర్రి ఎగ్ ఎంత మంచిగా ఉడికి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.